వెల్కమ్ టు మధు టెక్ హబ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మధుకర్. ఈ వీడియోలో one of the important concept, trendy one, which we are going to discuss, like introduction to AI. What is the difference between traditional AI and generative AI? Everyone has to know it is. Employee or business person also should know about this concept. Generative AI అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, టోకనైజేషన్ అంటే ఏంటి, న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటి, సమ్ ఎగ్జాంపుల్స్, అండ్ ఆల్సో విల్ సీ అడ్వాంటేజెస్ అండ్ what are the risks in AI if we use. These are the concepts we are going to discuss. First thing here, artificial intelligence. What is that artificial AI? Everywhere we go and see software testing with AI, development with AI, Java with AI. What is that AI? Not only coding, development, testing. So business also AI we are going to see. Marketing also AI, SEO AI, like this. What is that? So here AI అంటే హ్యూమన్స్ లా థింక్ చేయటం. సో ఏ అంటే మనుషులు ఆలోచించి నేర్చుకొని నిర్ణయాలు తీసుకునేలా కంప్యూటర్లను తయారు చేసే టెక్నాలజీనే ఏ అంటారు. సో ఏ అంటే మనుషుల్లో ఆలోచించి నేర్చుకుని నిర్ణయాలు తీసుకునేలా కంప్యూటర్లను తయారు చేసే టెక్నాలజీ ఏఐ. ఓకే, ఇక్కడ టూ టైప్స్ ఉన్నాయి. వన్ ఈస్ కాల్డ్ ట్రెడిషనల్ ఏఐ, అదర్ వన్ ఈస్ కాల్డ్ జనరేటివ్ ఏఐ. సో ట్రెడిషనల్ ఏఐ ఉన్న తర్వాత మన జాబ్స్ అనేవి సేఫ్గా ఉన్నాయి. జనరేటివ్ ఏఐ వచ్చిన తర్వాత మన జాబ్స్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. సో టూ కాన్సెప్ట్స్, వన్ ఈస్ కాల్డ్ ట్రెడిషనల్ ఏఐ, అదర్ వన్ ఈస్ జనరేటివ్ ఏఐ. ఇవి రెండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగమే, బట్ పనిచేసే విధానమే డిఫరెంట్గా ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్స్, మనం జీమెయిల్ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు వెన్ యూ గో టు ద ఇన్బాక్స్, సమ్ మెయిల్స్ ఆర్ గోన్ టు బి inbox, some are going to be in the spam, but you are not categorized. It is by default it will go into analyze and going to send into spam, right? మీ జీమెయిల్లో స్పామ్ ఈమెయిల్స్ ఆటోమేటిక్లీ స్పామ్ ఇన్ స్పామ్ ఫోల్డర్లోకి వెళ్తాయి కదా, అది ట్రెడిషనల్. మొబైల్ ఫోన్ ఫేస్ అన్లాక్ ఫెసిలిటీ ఇస్ దేర్, దట్ ఈస్ ఆల్సో ట్రెడిషనల్. Whereas if I want to go for the write a name email to my manager, this traditional AI is not going to work. Whereas we have to go for the generative AI. So something you want to create new, then you have to go for the generative AI. First we'll see traditional AI అంటే ఏంటి. ట్రెడిషనల్ ఏఐ అనేది ఇప్పటికే ఉన్న డేటాని అనలైజ్ చేసి డిసిషన్ తీసుకునే ఏఐ. ఇప్పటికే ఉన్న డేటాని అనలైజ్ చేసి డిసిషన్ తీసుకునే ఏఐ. ఇది న్యూ కంటెంట్ని క్రియేట్ చేయదు. ఇట్ వోంట్ క్రియేట్ ద న్యూ కంటెంట్. కేవలం ఇట్ విల్ గోయింగ్ టు అనలైజ్ ద డేటా which already we provided. It will analyze the data, so pattern will be detected and make the decision and give the prediction to you. It won't think prediction will be given to you. Okay, so analyze the data which is already provided for the, it will analyze, detect the patterns, make decisions, predictions are the outputs for us. Example like స్పామ్ ఈమెయిల్ డిటెక్షన్, అలాగే ఫేస్బుక్
unlock, sorry, face unlock in mobile phones. Netflix recommendations. Netflix recommendations. So one movie, suppose today you are watching the thriller movie. So tomorrow when you go to the and again Netflix, all the thriller movies list you are going to get. That is the pattern detection going to be done. Base are going to provide the information to you. Now, what is generative AI? Generative AI అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇదొక టైప్. ట్రెడిషనల్ AI, now generative AI. జనరేటివ్ AI అనే వర్డ్ జనరేట్ నుండి వచ్చింది. ద నేమ్ వేర్ ద టేక్ ఫ్రమ్ జనరేట్ ఓన్లీ, అంటే క్రియేట్ చేయటం, అంటే క్రియేట్ చేయటం. సింపుల్గా చెప్పాలంటే హ్యూమన్స్లో కొత్త కంటెంట్ క్రియేట్ చేసే ఏఐని జనరేటివ్ AI అంటారు. హ్యూమన్స్లో కొత్త కంటెంట్ క్రియేట్ చేసే ఏఐని జనరేటివ్ AI అంటారు. చూడండి, ఒక సెంటెన్స్ టైప్ చేస్తే కంప్యూటర్ ఈమెయిల్ రాస్తుంది, ఇమేజ్ క్రియేట్ చేస్తుంది, మ్యూజిక్ జనరేట్ చేస్తుంది, వెబ్సైట్ బిల్డ్ చేస్తుంది, సాఫ్ట్వేర్ కోడ్ కూడా రాస్తుంది. Is it believable earlier? So if I go for the 5 years, 6 years back, no. Now it is there. ఇది ఫ్యూచర్ టెక్నాలజీ కాదు, ఇట్ ఇస్ ఆల్రెడీ రన్ అవుతున్న టెక్నాలజీనే. ఇప్పుడు ప్రపంచాన్ని మారుస్తున్న టెక్నాలజీ. అందుకే నౌ majority of the employees also some panic here. Which one we have to learn to survive our job? That point I will give in the later. No? Try to understand. Now, there are what we discussed so far. What is AI? What types of AI is there? Traditional AI and generative AI. Okay. Now, some examples will see. ఇప్పుడు నేను ఏఐని ఇలా అడిగా అనుకోండి, రైట్ ఏ లీవ్ లెటర్ ఫర్ మై మేనేజర్, ఇట్ విల్ రైట్ అండ్ గివ్ టు మీ. లేదా మార్స్ మీద సన్ గ్లాస్ వేసుకుని క్యాట్ ఇమేజ్ క్రియేట్ చేయమన్నాను, ఇట్ విల్ క్రియేట్. లేదా లాగిన్ ఫంక్షన్ కోసం ప్లేరైట్ ఆటోమేషన్ కూడా రాయమన్నాను, ఇట్ విల్ రైట్ ఇట్ ఈస్ జనరేట్ చేస్తే ఆటోమేషన్ స్క్రిప్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్. This is what the generate AI power it is. And let me show a simple example. So I'm going to create some program here. Demo dot in JS, JavaScript I'm using. I want to write a program to find sum of given two numbers. I said, okay, comment it in plain English. Let A equal to 10. Let A equal to 10. I'm not getting any help here. But here, if I go, let A equal to 10. Now, I activated AI for my editor here. See, let. It is giving everything. I'm not writing now. Just I'm pressing the tab key only. See how fast it is. This is what the AI will do everywhere. Okay. And simple. Traditional AI ప్రొడక్షన్ పై ఫోకస్ చేస్తుంది, వేరే జనరేటివ్ AI క్రియేటివిటీ మరియు కంటెంట్ జనరేషన్ పై ఫోకస్ చేస్తుంది. Using this generative AI, we can go for software testing, we can go for the education, we can go for the healthcare, marketing, content creation, programming, అన్ని పూర్తిగా మారిపోయి. Same one program I want to write. See, in simple, we can go for the cursor AI here.
You give the prompt what you want. It will go to generate. It will go to push the code into the GitHub repository. These all things. It is single command is going to work cities. Right. Now, generate a example of the examples I given here. ChatGPT, GitHub Copilot, Midjourney, AI website builders, Google Gemini, like this, so many are there. The next video, I will going to provide the top generative AI which are available. What is the purpose of those? Must watch it is so that you can use. Some are commercial, some free trial versions also there. We can use it is for your daily life users purpose. We can use those things. Right. Now, how does see this is a technical part. How does this generative AI will works for us? How it is going to work? What pattern or architecture they given? So here ఎలా పనిచేస్తుంది? There are four stages of the mechanism they given in the generative AI. Very first one, data collection, stage to tokenization, model training, content generation. These are the four stages are there. Now, Sima, very important content as a IT professional, you have to know it is. Okay, try to concentrate. Stage one, data collection. What happens here? మొట్టమొదటిగా ఏకి పెద్ద large amount of data will be provided. Large amount of data can be provided. How they can provide? ఎక్కడి నుంచి ఇస్తారు? బుక్స్, వెబ్సైట్స్, ఆర్టికల్స్, ఇమేజెస్, వీడియోస్, code files, audio files, code repositories like GitHub. They will go to provide. Okay, ChatGPT అంటే AI మోడల్స్. AI మోడల్స్ ఇంటర్నెట్లో ఉన్న కోట్ల సెంటర్స్ ద్వారా ట్రైనింగ్ పొందుతాయి. ChatGPT, how it is going to get this? So from the internet going to get the information. Image AI models అయితే లక్షల ఫోటోస్ నేర్చుకుంటారు. From the given millions of photos, it will going to learn from there. What is the goal it is? Because AI, it pattern should be learned. It's pattern నేర్చుకోవాలి, లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలి, and it has to go for the word to word relation also చేసుకోవాలి. That is a relationship. ఇవన్నీ కావాలంటే ఫస్ట్ it has to know the something which we are using in the world. That is the data collection. So this AI first going to collect the whatever information available, that information. It can be in the audio file format, video file format, or articles, or books, or website, or images. It is able to read, collect the information. The stage two, tokenization. What it will do, so whatever prompting we are going to give the sentence, so it won't understand directly. మనం ఏం మాట్లాడాము సెంటెన్స్ నేరుగా ఏ అర్థం చేసుకోలేదు. వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ గోయింగ్ టు డివైడ్ ఇంటూ ద స్మాల్ పీసెస్. ముందుగా చిన్న చిన్న ముక్కలుగా విభజిస్తుంది. దో స్మాల్ వర్డ్స్ which is divided, that we are going to call tokens. We are going to call in AI tokens. We are going to call. If suppose you said that, so I love AI, you said, so here divide this one to the three words. It is A, I it is, love it is A. ఇలా very good process tokenization అంటాం. Tokenization. Then third one model training. This is an important phase. Now first it collect the information what you are asking, whatever is already available, and going to divide each word and understand the relation among those words. Third, model training, which is important. It's the learning phase. AI models powerful neural networks ఉపయోగించి ట్రైన్ అవుతాయి. న్యూరల్ నెట్వర్క్స్ ఉపయోగించి ట్రైన్ అవుతాయి. వాట్ ఈస్ ద vocabulary neural network అనేది how our human brain is going to work.
and we learn such a way it is. న్యూరల్ నెట్వర్క్ అనేది మన బ్రెయిన్ ఎలా నేర్చుకుంటుందో దాన్ని బేస్ చేసుకుని అనుకరించి కంప్యూటర్ సిస్టమ్, whatever our brain is going to follow the procedure to learn something, such a mechanism is implemented in this ఏఐస్. మనం చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాలు చూసి నేర్చుకున్నట్లే, సో ఏఐ కూడా లక్షల కోట్ల ఎగ్జాంపుల్ చూసి నేర్చుకుంటుంది ఇన్ నానో సెకండ్స్ ఆఫ్ టైం. డోంట్ టేక్ ద మచ్ టైం. దీన్నే న్యూరల్ నెట్వర్క్ అంటారు. ఏమంటారు న్యూరల్ నెట్వర్క్ అంటే ఏం చెప్పొచ్చు ఇప్పుడు? సో లర్నింగ్ బై with the reference of the cross of the examples. Now, what is the architecture they are using here? Means it is called transformer architecture. Transform architecture. So, what is that transform architecture means? అనేది జనరేటివ్ యొక్క బ్రెయిన్ లాంటిది. ట్రాన్స్ఫార్మర్స్ అనేది బ్రెయిన్ లాంటిది. ఇంకా వొకాబులరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ దేర్? ఇది సెంటెన్స్ లో ఏ వర్డ్కి ఏ వర్డ్ సంబంధం ఉందో అర్థం చేసుకోండి విత్ రెఫరెన్స్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. అందుకే చాట్ జీపీటీ లాంటి టూల్స్ మనతో న్యూరల్ కన్వర్సేషన్ చేయగలుగుతున్నాయి. నువ్వేం మాట దాని దగ్గర కంటిన్యూస్ పర్సన్ తోటి. సో హౌ ఆర్ గోయింగ్ టు డిస్కస్ చాటింగ్ సేమ్ వే ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ద ఫోర్త్ వన్ కంటెంట్ జనరేషన్. ట్రైనింగ్ పూర్తయ్యాక ఏ కొత్త కంటెంట్ జనరేట్ చేస్తుంది. యూజర్ ఒక ప్రాంప్ట్ ఇస్తే ఏఐ లర్న్డ్ ప్యాటర్న్ ఆధారంగా నెక్స్ట్ అవుట్పుట్ ప్రెడిక్ట్ చేస్తుంది. దీనిని ఇన్ఫరెన్స్ ఫేస్ అండ్ ఎగ్జాంపుల్ రైట్ సెలీనియం జావా కోడ్ ఫర్ లాగిన్ ఫంక్షనాలిటీ. ఇట్ విల్ జనరేట్. Just now, I went into the GitHub Copilot, which I shown to you. If I ask there, so develop the automation test script to validate the login functionality, it will generate. But in the minute it will ask you which application it is, how the elements are going to, that you have to provide it is. That kind of information we should provide. A line by line code generates the simple flow here: data, learning, understanding, generation. ఇది ఇంకా సింపుల్గా చెప్పాలని, ఒక స్టూడెంట్ ఒక కంటెంట్ని ఎలా అర్థం చేసుకొని ఎలా ఆన్సర్స్ ఇస్తాడో సేమ్ ప్రాసెస్ చూడండి. సో స్టూడెంట్ ఎగ్జాంపుల్ స్టెప్ 1. స్టూడెంట్ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి నేర్చుకుంటాడు? న్యూ సబ్జెక్ట్, బుక్స్ హీ హ్యాస్ టు రీడ్. స్టూడెంట్ బుక్స్ చదువుతాడు. తర్వాత అక్కడ వర్డ్స్ వొకాబులరీని అర్థం నేర్చుకుంటాడు. దెన్ మీనింగ్ తెలుసుకోవాలి. వాట్ ఆర్ ద వర్డ్స్ ఆర్ దే, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్. Then exam he has to give his own answer. It is not by heart system, remember it is. So what he understood from the topic he has to give it is. Okay, same process. Data collection, right? First one is data collection, second one is tokenization, third one is model training, fourth one is content generation. The 4 steps are the stages. A is going to work. Data collection, that's the first one. Second one tokenization. Third one is model training. Fourth one is creation, content creation. That is the process. These are the steps wise where generative AI is going to work for us. That's in simple. Generative AI learns patterns from the huge data and generates the brand new content from prompts. So ఇక్కడ advantages and what are the challenges or risks are there we are going to see. So advantages of the time saving, గంటల పని నిమిషాలు కంప్లీట్ అవుతుంది. ఈమెయిల్స్ రాయటం, కోడ్ జనరేట్ చేయటం, కంటెంట్ క్రియేట్ చేయటం ఈజీ. అలాగే ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ, డెవలపర్స్ అండ్ టెస్ట్ వేగంగా పనిచేయచ్చు. ఇంప్రూవ్డ్ క్రియేటివిటీ, యూట్యూబ్ స్క్రిప్ట్స్, thumbnails ఐడియాస్, డిజైన్ సజెషన్స్, దిస్ ఆల్ ద థింగ్స్. బెటర్ లెర్నింగ్ సపోర్ట్, ఏ పర్సనల్ టోటల్ లాగా పనిచేస్తుంది. లైక్ the advantages are there, but risks of
what are the challenges are there if I go for the generative AI? Sometimes it may give the wrong information. 100% నాట్ కరెక్ట్. కొన్ని సందర్భాల్లో ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వవచ్చు. హ్యూమన్ వెరిఫికేషన్ అవసరం. సార్ ఐఎమ్ ద డెవలపర్, ఏఐస్కి మై జాబ్ ఈస్ గోయింగ్ టు బి దేర్ ఆర్ నాట్. ఇట్ జనరేట్స్ బ్లైండ్, వి కాంట్ టేక్ దట్ కోడ్, వి కాంట్ యూస్ ఇన్ అవర్ అప్లికేషన్. సో హ్యూమన్ డెవలపర్ ఇస్ రిక్వైర్డ్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ 10 days, in 1 hour or 1 day you can complete the task. It is deep fakes, fake images and videos also you can generate. Job impact కొన్ని, yes definitely repetitive jobs తగ్గచ్చు. డిపెండెన్స్ ఆన్ ఏ వల్ల ఏమవుతుంది, హ్యూమన్ థింకింగ్ కేపబిలిటీ అనేది తగ్గిపోతుంది. క్రిటికల్ థింకింగ్ మనం సో అంతకుముందు అందరూ హండ్రెడ్స్ ఆఫ్ మొబైల్ నెంబర్ గుర్తుపెట్టుకునే వాళ్ళు, ఇప్పుడు గుర్తుంటున్నాయి వరకు గుర్తుండవు. మెమరీ కూడా యూసేజ్ లేదు కూడా తగ్గిపోతుంది. ఇట్లాగే థింకింగ్ క్యాపబిలిటీ తగ్గిపోతుంది. కాపీరైట్ ఇష్యూస్, సమ్ టైమ్స్ యూ మే గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూ ఆల్సో. సో ఫైనల్లీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే హియర్, AI is the future and present టెక్నాలజీ ఉంది. సో ఏ మీ జాబ్ అయితే తీసుకోదు, అండర్స్టాండ్. జాబ్స్ డ్రై జాబ్స్ అయితే ఉంటాయి. టు హూమ్ ఏ ఉపయోగం తెలిసిన వ్యక్తి తెలియని వ్యక్తి జాబ్స్ తీసుకుంటాడు. సో కానీ ఏ ఉపయోగించడం తెలిసిన వ్యక్తి ఉపయోగించడం తెలియని వ్యక్తి జాబ్ తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఏకి భయపడాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు స్టార్ట్ లెర్నింగ్ ఇట్ ఈస్. Okay, the next videos I am going to explain what are the different kind of generative AI is there, what is the purpose. Then I will go for in software testing how this AI is going to be used, which we can use. This all